రెండు ప్రపంచ యుద్ధాలకు ప్రపంచం ఎంతగా నాశనమైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ప్రపంచం వణికిపోయేలా బాంబుల మోతతో దద్దరిల్లింది. మరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని కూడా క్షణాల్లో ఛేదించే వ్యవస్థ, హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక మిసైళ్లు అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాలన్నీ రెండు గ్రూపులుగా తయారయ్యి యుద్ధం చేసుకుంటే ఈ భూగోళమే అంతమవుతుందా? మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా? ఈ ప్రపంచమే అంతం కాబోతోందా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఏం జరగబోతోందా అంటూ ప్రపంచమే వణికిపోతోంది. ఇప్పటికే సుదీర్ఘ కాలం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మరింతగా ముదిరే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మతం కూడా యుద్ధం రంగు పులుముకోవడమే అత్యంత ప్రమాదకరమైన విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిం కంట్రీలే, ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువులే. ఇక్కడ ఇజ్రాయెల్ క్రైస్తవ దేశం కాబట్టి దాని వెనుక పెద్దన్న అమెరికా అండ ఉంది. అత్యాధునిక ఆయుధాలతో పాటే టెక్నాలజీ సైతం ఇజ్రాయెల్కు అమెరికా అందిస్తోంది. దీంతో అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలను గడగడలాడిస్తోంది. ఒక్క అమెరికా సాయం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ ప్రపంచంలోని అత్యంత బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థగా పేరు తెచ్చుకుంది. శత్రువు భూగర్భంలో దాక్కున్నా సరే వదలకుండా చంపేస్తుంది ఇజ్రాయెల్. అందుకు కారణం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థే. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది అన్నది ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, గత ఏడాది అక్టోబర్లో ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్లు హమాస్ మెరుపు దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేశారు. దీంతో యుద్ధం మొదలైంది. పాత గొడవల సంగతి అలా ఉంటే, హమాస్ చేసిన మెరుపుదాడితో 1200 మంది తమ దేశీయులను కోల్పోయిన ఇజ్రాయెల్ పాలస్తీనాపై పగతో రగిలిపోయింది. ప్రతీకార దాడులతో గాజాను కంప్లీట్గా నేలమట్టం చేసేసింది. దీంతో గాజాలో 42,000 మంది చనిపోయారు. అంతేకాదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం, పాలస్తీనాను మట్టుబెట్టడంతో తమ ముస్లిం దేశం ఇబ్బందుల్లో ఉందని, తమ ఉమ్మడి శత్రువు ఇజ్రాయెల్ను అంతం చేయాలని చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీలు ఇజ్రాయెల్పై దాడికి దిగాయి. మొదటిగా పాలస్తీనాకు మద్దతుగా రంగంలోకి దిగింది లెబనాన్, హిజ్బుల్లా మిలిటెంట్లు బాంబులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. దీంతో ఇజ్రాయెల్లో 1,00,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇక లెబనాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ పావులు కదిపింది. లెబనాన్ మీద ఫోకస్ చేసిన ఇజ్రాయెల్ గత నెల నుంచి ప్రపంచానికే వణుకు పుట్టేలా దాడులు చేసింది. ఫిజర్లు, వాకీటాకీలు పేల్చడం, వైమానిక దాడులు చేయడంతో లెబనాన్లో అల్లకల్లోలం జరిగింది. అంతేకాదు తమ టార్గెట్ అయిన హిజ్బుల్లా చీఫ్ నసరుల్లాను ఇజ్రాయెల్ చంపేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో ముస్లిం దేశాలకు పెద్దన్న ఇరాన్ నేరుగా యుద్ధరంగంలోకి దిగిపోయింది. 1947లో యుఎన్ మ్యాండేట్ ప్రకారంగా, రిజల్యూషన్ 181 ప్రకారంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్లోకి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన దగ్గర నుండి ఇజ్రాయెల్ దేశాన్ని అక్కడ ఉంచకూడదు అనేటువంటి ఒక థీరీని అక్కడ చుట్టూ ఉన్నటువంటి అరబ్స్ దాన్ని ఎక్కువగా ఎండోర్స్ చేశారు. అంటే కొంతమంది మితవాదులు ఉన్నారు, అంటే వాళ్ళని కూడా మనతో ఉండనివ్వండి, పర్లేదు, మనం కోఎగ్జిస్ట్ అవుదాం అనేటువంటి అరబ్స్ ఉన్నారు. అయితే కొంతమంది రాడికల్ వ్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ రాడికల్ వ్యూస్ ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొడుతున్న దాన్ని బట్టి, మరి ముఖ్యంగా ఇప్పుడు వింటున్నటువంటి తాజా ఘర్షణ ఇరాన్ ఇజ్రాయెల్కి 2 దేశాల అవతల ఉంది. అసలు ఇజ్రాయెల్తో వాళ్ళకి ఎట్లాంటి బోర్డర్ షేరింగ్ లేదు. దాని ఇజ్రాయెల్ పక్కన ఉన్న జోర్డాన్ ఇజ్రాయెల్తో గొడవ పడట్ల. వాళ్ళు 94లో ఇజ్రాయెల్తో పీస్ ట్రీటీ చేసుకున్నారు. అలాగే ఈజిప్ట్ 79లో
వాళ్ళు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఓకే. కానీ ఇరాన్ చాలా దూరం ఉంది. వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం ఇజ్రాయెల్ అనేటువంటి ఒక బూచిని చూపించి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఒక చిన్న ప్రాక్సీస్ని తయారు చేసి హెజ్బుల్లా, హమాస్, అలాగే హూతీస్, యమన్ దేశంలో ఉన్న హూతీస్ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అస్థిరపరచడానికి కారణం అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రాంతం అస్థిరమైతే ప్రపంచం మొత్తం అస్థిరం అయిపోయినట్టే. ఏదో ఒక మీరు మన డిబేట్లో మీరు ముందుగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ క్వశ్చన్స్లో ఇది ప్రపంచ యుద్ధంగా మారబోతుందా అంటే తప్పనిసరిగా దానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది. నిజానికి భౌగోళికంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఇరాన్ డబ్బు, ఆయుధాలు సరఫరా చేసి ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తూ వచ్చింది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాను మట్టుబెట్టడం, లెబనాన్ను ఉరికించడంతో నేరుగా ఇరాన్ యుద్ధరంగంలోకి దిగి 200 మిస్సైల్స్ను ఇజ్రాయెల్ మీదకు వేసింది. అయితే వాటిలో ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చివేసింది. అటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరిలో ఎవరూ తగ్గేదే లేదంటున్నారు. అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే ఇజ్రాయెల్కి సపోర్టుగా కొన్ని దేశాలు, ఇరాన్కి సపోర్టుగా కొన్ని దేశాలు రంగంలోకి దిగుతుండటంతో ఈ యుద్ధం మరింతగా ముదిరితే 3వ ప్రపంచ యుద్ధం తప్పదా, ప్రపంచమే అంతం కావడం ఖాయమా అన్న చర్చ ఇప్పుడు ఈ భూమిపైన ఉన్న మానవులందరినీ వణికిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తారాస్థాయికి చేరింది. మరి ఈ యుద్ధం ఇక్కడితో ఆగనుందా, లేదంటే ప్రపంచంలో 2 గ్రూపులుగా తయారవుతోందా? ప్రపంచంలో పవర్ఫుల్ అణ్వాస్త్రాలు ఉన్న అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తే యుగాంతం ఖాయమా? వార్ ముదిరి అణ్వాయుధాలన్నీ పేలితే మానవాళి తుడిచిపెట్టుపోతుందా? ఈ భూగోళమే అంతమవుతుందా? మరి రాబోయే ప్రమాదాన్ని అరికట్టేదెవరు? ప్రపంచమంతా ఒక కుగ్రామం అన్నారు. కానీ నేడు ప్రపంచంలోని పలు దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంకా పోరు కొనసాగుతుంటే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ దూకుడును లెక్క చేయకుండా చాలా కాలంగా సంయమనం పాటిస్తున్న ఇరాన్ తాజాగా వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడమే కాకుండా ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం వైపు తీసుకువెళుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 1న రాత్రి సమయంలో ఇరాన్ 100 మిస్సైళ్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు హెజ్బొల్లా మిలిటెంట్ లీడర్ల మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఆ దేశం మీద బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోయింది. ప్రపంచమంతా షాక్కు గురైంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఏడాది తిరిగేలోగా ఎంతటి దారుణమైన మలుపు తీసుకోవడంతో 3వ ప్రపంచ యుద్ధం ఇక తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ దాడులపై స్పందిస్తూ ఇజ్రాయెల్ టైం, ప్లేస్ సరిగ్గా చూసుకుని మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తామని తీవ్రంగా ప్రకటించింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కనుక ప్రతీకార దాడులకు పాల్పడితే దాడులతో నలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. 2 దేశాల మధ్య నిప్పుల వర్షం కురుస్తుంటే మిగతా ప్రపంచ దేశాలు అవాక్కై చూస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధ భయాలు ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేయడం మొదలైంది.
ఇజ్రాయెల్కు మిత్రదేశమైన అమెరికా ఇప్పటికే ఆ దేశానికి మిలిటరీ సహకారం అందిస్తున్నట్లు ప్రకటించింది. మిసైళ్లను తిప్పికొట్టే టెక్నాలజీని ఇజ్రాయెల్కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందోనన్నది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గమనిస్తున్నారని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసిన ఇరాన్ మిసైళ్లను ఆకాశంలోనే పేల్చేందుకు తోడ్పాటు అందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలిచ్చారని కూడా ప్రకటన తెలిపింది. ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్టులో టెన్షన్ దారుణంగా పెరగడంతో సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధం అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జనంలో పెరుగుతున్న భయాందోళనలకు ఈ ట్యాగ్ కనిపిస్తున్న పోస్టులు అద్దం పడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ వైపే ఉంది అంటూ ఇరాన్ మిసైల్ అటాక్స్ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా ఇజ్రాయెల్ రక్షణకు తమ దేశం అండగా ఉంటుందని చెప్పడమే కాదు, ఇరాన్ మీద దాడికి సిద్ధంగా ఉండడానికి సైనిక వనరులను మధ్యప్రాచ్యానికి తరలించామని కూడా బుధవారం ఆయన ప్రకటించారు. ఇరాన్ ఈ తెంపరితనంతో మొత్తం మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంలోకి తోసేస్తోందని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ప్రకటించారు. ఇరాన్, హెజ్బుల్లాలు తక్షణమే తమ దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హెజ్బొల్లా, హౌతీ రెబల్స్, హమాస్ వంటి షియా ముస్లిం మిలిషియాలకు మద్దతు ఇచ్చే ఇరాన్ అంటే సున్నీ ముస్లిం దేశమైన సౌదీ అరేబియాకు అస్సలు గిట్టదన్న సంగతి తెలిసిందే. సౌదీ మొదటి నుంచి అమెరికా మిత్రదేశంగానే ఉంటోంది కాబట్టి అది కూడా ఇజ్రాయెల్ వైపే ఉన్నట్లు భావించాలి. ఒకవేళ ఈ దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారితే ఇరాన్ వెంట ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్ దేశాలు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రష్యా కూడా ఇరాన్ వెంటే ఉంటుంది. ఇక ఇండియా మాత్రం ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలతో సత్సంబంధాలున్నాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై స్పందించిన భారత్ ఈ పరిణామాలు తమకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. సాధారణ పౌరుల రక్షణ కోసం రెండు దేశాలు సంయమనం పాటించాలని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ దౌత్యంతో చర్చలతో రెండు దేశాలు యుద్ధ వాతావరణాన్ని నివారించాలని భారత్ కోరింది. ఇక సైనిక బలం విషయంలో ప్రపంచంలోని ఇరాన్ 14వ స్థానంలో కొనసాగుతోంది. ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ వద్ద హై రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. దేనికి ఏదీ తీసిపోదు. ఇరాన్ వద్ద హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఉంది. ఇజ్రాయెల్ వద్ద 90 అణుబాంబులు ఉన్నాయి. ఇరాన్ వద్ద 3.5 లక్షల రిజర్వ్ దళాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద 4.65 లక్షల రిజర్వ్ దళాలు ఉన్నాయి. ఇరాన్ సైనిక సిబ్బంది మొత్తం 6.1 లక్షలు. ఇజ్రాయెల్ వద్ద 1.7 లక్షల సైనికులు ఉన్నారు. ఇరాన్ వద్ద 1966 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద 1370 యుద్ధ ట్యాంకులున్నాయి. ఇరాన్ దగ్గర 775 రాకెట్ లాంచర్లున్నాయి. ఇజ్రాయెల్ వద్ద 150 రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఇరాన్ 65,765 సాయుధ వాహనాలను కలిగి ఉండగా ఇజ్రాయెల్ వద్ద 43,407 వాహనాలు ఉన్నాయి. ఇరాన్ వద్ద 101 యుద్ధ నౌకలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద 67 ఉన్నాయి. యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద 551, ఇజ్రాయెల్ దగ్గర 612 ఉన్నాయి. ఫైటర్ జెట్ విమానాలు ఇరాన్ వద్ద 186, ఇజ్రాయెల్ వద్ద 241 ఉన్నాయి. రవాణా విమానాలు ఇజ్రాయెల్ వద్ద 40, ఇరాన్ దగ్గర 7 ఉన్నాయి. హెలికాప్టర్లు ఇజ్రాయెల్ వద్ద 146, ఇరాన్ వద్ద 129 ఉన్నాయి. ఫైటర్ హెలికాప్టర్ల విషయంలో ఇరాన్ ఇజ్రాయెల్తో పోల్చితే వెనుకబడి ఉంది. ఇరాన్ వద్ద 13, ఇజ్రాయెల్ వద్ద 48 ఫైటర్ హెలికాప్టర్లున్నాయి. స్థూలంగా చూస్తే తమ వద్ద ఉన్న సైనిక బలగం ద్వారా ఇరాన్ 8.75 కోట్ల జనాభాను కాపాడుకోవాలి. ఇజ్రాయెల్ 90 లక్షల జనాన్ని రక్షించాలి. అయితే యుద్ధం అంటూ ముదిరితే పెద్దన్న అమెరికా సపోర్ట్ నేరుగా ఉన్న ఇజ్రాయెలే పైచేయి సాధించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అరబ్ కంట్రీస్ లో అరబ్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇరాన్ లో ఫార్సీ మాట్లాడతారు. వాళ్ళు అరబ్స్ కాదు, వాళ్ళు పర్షియన్స్ వాళ్ళు. సో మిగిలినవన్నీ కూడా అరబిక్ మాట్లాడే ముస్లిం కంట్రీస్ అన్ని అరబ్ లాంగ్వేజ్ అయితే వాళ్ళది ఫార్సీ లాంగ్వేజ్. సో నార్మల్ సిచ్యువేషన్ రావాలంటే ఇరాన్ కంప్లీట్ గా డిమాలిష్ అయిపోవాలి. దానికి ఉన్నటువంటి ఆక్టోపస్ లాంటి ఆ చిన్న చిన్న ప్రాక్సీస్ ఇరాక్ ని పాడు చేస్తుంది. సిరియా అసద్ రెజీమ్ ని వాళ్ళని కూడా కలుపుకుని సిరియాని కూడా డిస్టేబిలైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లెబనాన్ని పాడు చేస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అంతా కూడా ఇజ్రాయెల్ ఏమనుకుంటుందంటే ఒక్క షాట్ లో మొత్తం ఈ సమస్య థ్రెట్ ఇజ్రాయెల్కి లేకుండా చేసుకోవడానికి ఎన్ని రకాలుగా పోరాడాలో అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ వార్లో నాకు తెలిసి డెఫినెట్గా సక్సీడ్ అవుతారు. ఎందుకంటే 1967లో
అరబ్ దేశాలన్నీ మొత్తం ఏకమైపోతే ఫస్ట్ డేనే ఇజ్రాయెల్ ఈజిప్ట్కు ఉన్నటువంటి 300 విమానాలని విమానాశ్రయాల్లోనే బాంబ్ చేసింది. 6 రోజుల్లో 5 అరబ్ కంట్రీస్ మొత్తాన్ని యుద్ధంలో ఓడించింది. సో వాళ్ళకి తెలుసు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి. సో ప్రాబబ్లీ సార్ అడిగినట్టు సతీష్ గారు చాలా తొందరగానే మంచి రోజులు వస్తాయి. ఇజ్రాయెల్ పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంత్ గారు చెప్పినట్టు అది హ్యాపీయెస్ట్ కంట్రీ. భూభాగాల ఆక్రమణలతోనే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు మొదలవుతున్నాయి. ఆ తర్వాత అవి మతం రంగు పులుముకొని మరింత పెద్దవిగా అయ్యి యుద్ధాలకి దారితీస్తున్నాయి. ఇండియాకి కూడా చైనాతో పాకిస్తాన్తో భూభాగాల ఆక్రమణల విషయంలో గొడవలున్నాయి. ఇటువంటి గొడవలకి ఫుల్ స్టాప్ పడడం కష్టమే. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఏ క్షణాన మళ్లీ విధ్వంసం చెలరేగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్టరాయిడ్లు లాంటివి ఢీకొని భూగోళం అంతమవుతుందంటూ యుగాంతం అంటూ తరచుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే గ్రహ శకలాలు ఢీకొట్టడం ఏమో గాని దేశాల మధ్య గొడవలతో యుద్ధాలతోనే యుగాంతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుంది అన్నది కాలమే తేల్చాలి.